హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం. చూస్తున్నారు కదా నోరూరించే పానీపూరి. ఈ వీడియోలో మనం పానీపూరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. టేస్టీగా, క్రిస్పీగా, హెల్తీగా మన ఇంట్లో అందరికీ నచ్చేలా పానీపూరి ఎలా చేయాలో చూసేద్దామా మరి. ఇలా పూరీలు చక్కగా మంచి కలర్లో వేపుకొని మన ఇంట్లో ఆయిల్తోనే పూరీని చక్కగా ఫ్రై చేసుకుని హెల్తీ టేస్టీ పానీని మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని పానీపూరికి మరో టేస్టీ ఐటమ్ కర్రీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని పూరీని పైన కొద్దిగా ఓపెన్ చేసి కొద్దిగా కర్రీ యాడ్ చేసి ఉల్లిపాయ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా యాడ్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పానీ కలిపి ఇవన్నీ కలిపి తింటే ఆ పానీపూరి టేస్టే వేరు. తెల్ల శనగలతో కర్రీ చాలా బాగుంటుంది. 4 to 6 అవర్స్ శనగల్ని వాటర్లో నానబెట్టి కుక్కర్లో వేసుకుని ఉడకబెట్టుకోవాలి. శనగలు ఇలా ఉంటే చక్కగా నానిపోయినట్లే. ఈ శనగల్లోకి బఠానీని ఆలు కూడా యాడ్ చేయాలి. ఇంట్లో పచ్చి బఠానీ ఉంటే డైరెక్ట్గా కర్రీలో అవి యాడ్ చేసేసుకోవచ్చు. ఎండిన బఠానీ ఉంటే అవి శనగలతో పాటు విడిగా నానబెట్టుకోవాలి. అవి కూడా 4 అవర్స్ నానితే సరిపోతుంది. ఒక 2 మీడియం సైజ్ ఆలు తీసుకోవాలి. ఆలుని నీట్గా కడిగి ఉంచుకోవాలి. ఆలుని ఇలా మధ్యలోకి కట్ చేసేస్తే సరిపోతుంది. ఉడికిన తర్వాత మనం తోలు ఒలుచుకోవచ్చు. శనగలు, ఆలు, బఠానీ ఇవన్నీ వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి వెయిట్ పెట్టుకుని ఒక 4 to 6 విజిల్స్ వస్తే సరిపోతుంది. కొంచెం మెత్తగా అయినా పర్వాలేదు, బాగా ఉడకబెట్టుకోవాలి. పానీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కట్ట పుదీనా తీసుకొని కాడలు లేకుండా ఆకుల్లా ఒలిచి నీట్గా కడిగి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక పావు మిర్చి సరిపోతుంది. బాగా కారం తినే వాళ్ళైనా కూడా మిర్చి ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక పావు మిర్చి సరిపోతుంది. ఈ చిన్న పచ్చిమిర్చిని కట్ చేసి జార్లో వేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని పుదీనా మెత్తగా మెదిగేలాగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. పుదీనాతో పాటు కొత్తిమీరని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నా సరే, లేదా పుదీనా గ్రైండ్ అవుతున్నప్పుడు కొత్తిమీరని వేసుకొని గ్రైండ్ చేసుకున్నా సరే. ఒక పావు గంట కొత్తిమీరని నీట్గా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి చక్కగా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్లో కలిపినా కూడా ముక్కలు ముక్కలుగా ఉండకపోతే బాగుంటుంది. మన ఇంట్లో అందరికీ సరిపడా ఒక పెద్ద గిన్నె నిండా వాటర్ తీసుకుని అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. పుదీనా బాగా ఫైన్ పేస్ట్ లాగా అయింది కాబట్టి వాటర్లో ఈజీగా కలిసిపోతుంది. ఒక పెద్ద గరిటె నిండా పానీపూరి మసాలా యాడ్ చేసుకుందాం. మనకు పానీపూరి మసాలా ప్యాకెట్స్లో బయట దొరుకుతుంది కదా, అది నేను యూస్ చేస్తున్నాను. ఈ పానీపూరి మసాలాతో పానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక హాఫ్ లెమన్ వాటర్ సరిపోతుంది. పులుపు ఎక్కువగా తినేవాళ్ళు టేస్ట్ చూసుకొని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. పానీకి సరిపడా ఒక 2 స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ చూసుకుని సాల్ట్ కానీ పులుపు కానీ తగ్గితే యాడ్ చేసుకోవాలి. మసాలా కొంచెం తగ్గినట్లు అనిపిస్తే ఇంకొంచెం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. పానీని బాగా కలిపి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన పానీ రెడీ అయిపోయింది. వాటర్ క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. పూరీలని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి రెడీ టు ఫ్రై పూరీలు మనకి సూపర్ మార్కెట్స్లోను, షాప్స్లోను బయట అవైలబుల్లో ఉన్నాయి. పూరీలు వేపుకోవడానికి ఒక కడాయి తీసుకుని దాంట్లో సరిపడా ఆయిల్ తీసుకుని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఉంచుకుని ఆయిల్ కాగిన తర్వాత పూరీల్ని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత పూరీలు వేసుకుంటే బాగా పొంగుతాయి. పూరీల్ని 2 సైడ్స్ తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. పూరీలని మరీ ఎక్కువగా మార్చకుండా మంచి కలర్లో ఇలా తీసుకుంటే పానీపూరీలు తినడానికి కూడా చక్కగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. బయట తినే పూరీలు 20 రూపీస్కి 5 ఇచ్చినా మనకి తిన్నట్లుండదు. అదే ఇంట్లో మనం ఎన్ని పూరీలైనా తినేసేయచ్చు. పానీపూరిలోకి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కుక్కర్ పెట్టుకున్నాం కదా, ఆ కుక్కర్ని వెయిట్ తీసి చూస్తే శనగలు, బఠానీలు, ఆలు చక్కగా ఉడికిపోయాయి. ఆలుని పీల్ చేయకుండా వేసాం కాబట్టి ఇప్పుడు ఆలుని బయటికి తీసి ఆ తొక్కంతా తీసేసి మళ్ళీ కుక్కర్లో వేసుకోవాలి.
కుక్కర్లో శనగలు ఇవన్నీ చక్కగా ఉడికిపోయాయి కాబట్టి జస్ట్ ఇలా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఉడకబెడితే చక్కగా స్మాష్ అవుతుంది. స్మాష్ చేసుకునేటప్పుడు పానీపూరిలోకి మరీ మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు. శనగలు కొంచెం పలుకులుగా ఉన్నా కూడా తినేటప్పుడు టేస్ట్గా తగులుతాయి. ఇలా కచ్చా పచ్చగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. కర్రీ ప్రిపరేషన్కి ఒక ప్యాన్ని స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని స్మాష్ చేసి ఉంచిన శనగల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ ఆల్రెడీ ఉంది. పానీపూరికి కలిపిన వాటర్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకుంటే కర్రీకి చాలా టేస్ట్గా ఉంటుంది. పానీపూరి వాటర్లో పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి మోస్ట్లీ కారం కూడా సరిపోతుంది. ఒకసారి చెక్ చేసుకుని సాల్ట్ కానీ కారం కానీ తగ్గితే యాడ్ చేసుకోవాలి. కర్రీలోకి వాటర్ యాడ్ చేసేటప్పుడు మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మనం పూరీలో పెట్టుకుని తినడానికి వీలుగా ఉండేటట్లు చక్కగా కన్సిస్టెన్సీని చూసుకోవాలి. కర్రీలోకి గరం మసాలా ఇష్టం ఉన్న వాళ్ళు ఒక పావు స్పూన్ గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది. అంతేనండి. కర్రీ ప్రిపరేషన్లో కూడా ఎక్కువ ఐటమ్స్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర పైన చల్లుకుంటే అంతే. కొంచెం వేడిగా ఉంటే కర్రీ బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఇలా ఉడకనివ్వాలి. పానీపూరిలోకి పానీ రెడీ అయిపోయింది, పూరి రెడీ అయిపోయింది, కర్రీ రెడీ అయిపోయింది. ఇక తినడమే ఆలస్యం. పూరీలకి పైన చేత్తో వేలుతో కొడుతూ కొంచెం ఇలా ఓపెన్ చేసుకుని కర్రీ, వాటర్, ఆనియన్స్ యాడ్ చేసుకుని తినేసేయడమే. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే పానీపూరితో అడ్వాంటేజ్ ఏంటంటే దేర్ ఈజ్ నో లిమిట్. ఎన్నైనా తింటూనే ఉంటాం. ఆనియన్స్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర హెల్దీ కూడా. పానీపూరి ఇంట్లో చేసుకున్నా కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. బయట పానీపూరియే కాదు, ఇంట్లో ట్రై చేసి అందరినీ మెప్పించండి. హెల్దీగా తిందాం, హెల్దీగా ఉందాం. చివర్లో ఒక చిన్ని చిట్కా చూసేద్దామా మరి? మనకి తెలుసు కదా, కొత్తిమీర చాలా హెల్దీ అండ్ కూరకి చాలా టేస్ట్ని ఇస్తుంది. అందుకని చాలా కర్రీస్లో మనం కొత్తిమీర ఆకుల్ని యాడ్ చేసుకుంటాం. కొత్తిమీరని యూజువల్గా మనం అందరం పైన వరకు కట్ చేసి లీవ్స్ వరకు బాగా కడుక్కుని అంతవరకే కట్ చేసుకుని కర్రీస్లో వేసుకుంటాం కదా. కాడల్ని పడేస్తాం కదా. కాడల్ని కూడా పడేయకుండా నీట్గా కడుక్కుని మనం స్టోర్ చేసి పెట్టుకుని ఎప్పుడైతే మనం సాంబార్ కానీ టమాటా రసం కానీ పప్పుచారు కానీ పెట్టుకున్నప్పుడు ఆ కాడల్ని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. సాంబార్ కానీ రసం కానీ కాగి దించుతాం కదా, స్టవ్ మీద నుంచి దించిన తర్వాత ఆ కాడల్ని తీసేసి సర్వ్ చేసుకోవాలి. కొత్తిమీర కాడల్ని పొడవుగా వేసుకోవాలి. సాంబార్ కానీ రసం కానీ కాగిన తర్వాత తీసేయడానికి ఈజీగా ఉంటుంది. కొత్తిమీర కాడలతో హెల్దీ, మళ్ళీ మన రసానికి కానీ సాంబార్కి కానీ పప్పుచారుకి కానీ చాలా టేస్టీ కూడా. సో కాడల్ని వేస్ట్ చేయకుండా మనం కర్రీస్లో యాడ్ చేసుకుందాం.